ఒంగోలులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం తప్పింది. చీమకుర్తి నుంచి రాయపట్నం పోర్టుకు వెళ్తున్న గ్రానైట్ లారీ నుంచి గ్రానైట్ రాళ్లు జారిపడ్డాయి. ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. కర్నూలు రోడ్డు జంక్షన్ వద్ద ఈ రాళ్లు జారిపడ్డాయి. రాత్రి సమయంలో అక్రమంగా అధిక లోడుతో తరలించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. కర్నూలు రోడ్డులో అర్ధరాత్రి పూట ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ప్రస్తుతం మనం కర్నూలు రోడ్డులో ఉన్నాం. ఇక్కడ చీమకుర్తి నుంచి రామాయపట్నం పోర్టుకు వెళ్తున్నటువంటి లారీలోంచి ఒక్కసారిగా అయితే గ్రానైట్ రాళ్ళు రోడ్డు మీద పడ్డాయి. ఒక్కసారిగా ఈ రోడ్డు మీద అర్ధరాత్రి పూట ఈ రాళ్ళు పడడంతో ఒక్కసారిగా ఒక భారీ ప్రమాదమే తప్పించుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ కర్నూలు రోడ్లోని ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. నిరంతరం ఇక్కడ వందలాది వాహనాలు అయితే ఈ జంక్షన్ నుంచి వెళ్తూ ఉంటాయి. గ్రానైట్ లారీ నుంచి ఈ రాళ్ళు ఒకసారి రోడ్డు మీద పడే సమయంలో వెనక వచ్చినటువంటి వాహనాలు ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ఇక్కడ ప్రమాదమే తప్పిందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ రాళ్ళు ఎప్పుడు పడ్డాయి ఏంటి అనేది కూడా అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి ఈ ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి మనం తెలుసుకుని ప్రయత్నించాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది ఏంటి, మీరు ఎప్పుడు చూసారేంటి? నేను ఇప్పుడే మా ఫ్రెండ్ని దేపెడదామని చెప్పి ఇటు వెళ్ళి వస్తున్నానండి. వచ్చేటప్పుడు ఇందాక వెళ్ళేటప్పుడు లేవు, ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తే ఈ బండ్లు ఈ విధంగా పడున్నాయి. నిత్యం ఈ రోడ్లో చేంకుర్తి నుంచి రామాయపట్నంకి ఈ విధంగా డంపింగ్ అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అక్రమ రవాణా ఎందుకంటానంటే దేనికైనా కానీ ఒక పరిమితి ఉంటుందండి. అటువంటి పరిమితి లేకుండా ఓవర్లోడ్ వేసుకొని వెళ్ళి రోజు ఈ బళ్ళు ఇటు తీసుకెళ్తా ఈ విధంగా రోడ్డు మీద బళ్ళు పడిపోతుంటా మళ్ళీ యాక్సిడెంట్స్ నిత్యం ప్రతి చోట చేంకుర్తి నుంచి నెల్లూరు దాకా వెళ్ళే ప్రతి దారిలో రోజు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడున్న అధికారులా లేదంటే మనల్ని పరిపాలిస్తున్న ప్రజాప్రతినిధులా? ఈ రామాయపట్నం పోర్టు కాంట్రాక్ట్ మొత్తం ఈ రాష్ట్రంలో చక్రం తిప్పే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడివి. ఆ రాజకీయ నాయకుడు అండదండలతోటి ఈ గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతుంది. ఈ అక్రమ రవాణాని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ నుంచి. ఇది ఒక పక్క అయితే ఈ అర్ధరాత్రి పూట అయితే ఈ గ్రానైట్ రవాణా సాగుతూ ఉంటుందని కూడా అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రాత్రిపూట వేళలో అయితే ఈ గ్రానైట్ రవాణా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ అధిక లోడుతో వెళ్తుంటే లారీలోంచి ఒక్కసారి రాళ్ళు పడ్డాయి. ఈ రాళ్ళు పడడంతో ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ ఓవర్లోడ్ వెళ్తుంటాయి. ఇప్పుడు రోడ్డు కూడా మొత్తం కూడా ఇక్కడ చింద్రమైన పరిస్థితి కూడా చూడొచ్చు. ఈ రాళ్ళు పడే సమయంలో కూడా ఈ వెనక నుంచి ఎటువంటి వెహికల్స్ రాకపోవడంతో ఒక ప్రమాదమే మనం ఇక్కడ తప్పిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ రాళ్ళు పడే సమయంలో ఒకవేళ వెనక నుంచి ఇటు ఏదైనా వెహికల్స్ వచ్చింటే ఆ వెహికల్స్ మీద ఈ రాళ్ళు పడి ఉంటే చాలా భారీ ఒక ప్రమాదం జరిగి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు అయితే ఇప్పటికైతే ఈ రాళ్ళు పడి ఇప్పటికీ 2-3 గంటలు అవుతున్నా కూడా ఈ రాళ్ళను తొలగించే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ప్రస్తుతం అయితే ఇక్కడికి ఎటువంటి అధికారులు కూడా ఇక్కడ చేరుకోలేదు. ఇప్పటికే ఈ రాళ్ళు పడడంతో ఇటు అధికారులు వెంటనే ఈ రాళ్ళను తొలగించే ప్రయత్నం చేయాలని కూడా అయితే ఒక పక్క అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే ఇటు చీమకుర్తి నుంచి నిరంతరం కూడా ఈ గ్రానైట్ రాళ్ళు అనేది రాత్రిపూట అక్రమంగా అయితే ఇటు తరలిస్తుంటారు. ఈ తరలించే క్రమంలో అధిక ఓవర్లోడ్తో ఇటువంటి రాళ్ళు రోడ్డు మీద పడడంతో నిరంతరం కూడా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఈ యాక్సిడెంట్స్ అయిన సమయంలో కూడా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఓవరాల్గా అయితే అర్ధరాత్రి పూట ఈ అక్రమంగా తరలిస్తున్నటువంటి గ్రానైట్ రవాణాను ఇటు అడ్డుకోవాలనేది కూడా అయితే ఒక పక్క స్థానికులు అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు రత్నంతో జయరామ్, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి.